ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలపై భారాన్ని తగ్గించాలి. సామాన్య ప్రజల మీద భారాలు మోపడంగా వ్యవహరిస్తూ ఉంది. మరి అంతర్జాతీయంగా పెట్రోల్, గ్యాస్, చమురు ధరలు తగ్గుతూ ఉన్న భారతదేశంలో మాత్రం పేద ప్రజలపై భారాలు మోపే విధంగా గ్యాస్ మీద 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ మీద 2 రూపాయలు పెంచడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ గజ్వేల్ ఏరియా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన క్రమంలో మరి ఈరోజు 300 రూపాయలకు సిలిండర్ ఇవ్వాల్సింది పోయి 30-40 రూపాయలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాల్సింది పోయి ఈరోజు పెట్రోల్, డీజిల్ 100 రూపాయల నుంచి 110 రూపాయలు పంపిణీ చేస్తూ ఉంది. మరి ఈరోజు గ్యాస్ 900 రూపాయలు దాటి పంపిణీ ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు గ్యాస్ మీద 7,000 కోట్ల రూపాయల భారం మోపుతూ ఉంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ మీద 35,000 కోట్ల రూపాయల భారం మోపుతున్న పరిస్థితి. అందుకోసం ప్రభుత్వం మరి సామాన్య మీద భారం వేస్తూ ఉంది. దాని మొత్తం తగ్గించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బేషరతుగా మరి తగ్గించి ప్రజల యొక్క ఆదాయ వ్యయం తగ్గించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రూపంలో కార్పొరేట్ సంస్థలకు సుమారు 15 లక్షల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తూ ఉంది. సంపన్నుల ముద్దలు నింపడం కోసం, వాళ్ళ కడుపులు నింపడం కోసం ప్రభుత్వం పనిచేసి తప్ప సాధారణ ప్రజల కోసం కాదు. ఇప్పటికైనా ప్రజలు కేంద్ర ప్రభుత్వం పట్ల మరి అవగాహన కలిగి ఉండి మరి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. రేపు రాబోయే కార్యక్రమాలు కూడా ప్రజలు పెద్ద మొత్తంలో మరి కార్యక్రమాలు భాగస్వామ్యమై కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర తగ్గించేది కూడా ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి కూడా ప్రజానీకాన్ని పిలిపిస్తూ ఉన్నాం. మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని కూడా మరి పెట్రోల్, డీజిల్ ధర తగ్గించే కూడా పోరాటం చేస్తామని కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.